ఏంటి ఈ గోల? క్లాసా లేక చేపల మార్కెటా? సిద్ధు, నువ్వే కదా అందరినీ నవ్విస్తున్నావు? లేదు మేడం, నేను కేవలం జోక్ చెప్పాను, వాళ్ళే నవ్వారు. ఇందులో నా తప్పేముంది? నవ్వడం ఆరోగ్యానికి మంచిది కదా మేడం. చాలా ఆపు. ఈ రోజు మనం పర్యాయ పదాలు నేర్చుకుందాం. బాలు, నువ్వు చెప్పు, భార్య అంటే పర్యాయ పదాలు ఏంటి? మేడం, భార్య అంటే అర్ధాంగి, కలంత్రం, ఇల్లాలు, ఇంకా చాలా ఉన్నాయి మేడం. వెరీ గుడ్. మరి నువ్వు చెప్పు సిద్ధు. మేడం, మా నాన్న ప్రకారం అయితే భార్య అంటే డేంజర్, హోమ్ మినిస్టర్, ఇంట్లో ఉన్న సింహం మేడం. సిద్ధు, తమాషాలు చెయ్యకు. సరే, ఇప్పుడు ఒక సొంత వాక్యం చెప్పు. బంతి అనే పదం ఉపయోగించి ఒక వాక్యం చెప్పు. బంతి బాగా తింటాది. ఏంటి? బంతి తినడం ఏంటి? బంతి అంటే ఆడుకునేది కదా. అదేంటి మేడం, నిన్న మా చుట్టాల పెళ్లిలో అందరూ అన్నారు కదా బంతి భోజనాలు బాగున్నాయని. అంటే బంతి తిన్నట్టే కదా మేడం. ఒరే నా స్వామి రంగా. సరే, ఇంకోటి అడుగుతా చెప్పు. పగలు రాత్రి మధ్య తేడా ఏంటి? మేడం, సూర్యుడు ఉంటే పగలు, చంద్రుడు ఉంటే రాత్రి. తప్పు మేడం, పగలు టీచర్ నిద్రపోనివ్వరు, రాత్రి దోమలు నిద్రపోనివ్వవు. ఇదే మెయిన్ డిఫరెన్స్ మేడం. నువ్వు మారవురా. సరే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఒక చెట్టు మీద 10 పిట్టలున్నాయి. ఒక వేటగాడు తుపాకీతో ఒక పిట్టను కొట్టాడు. ఇంకెన్ని పిట్టలుంటాయి? 9 ఉంటాయి మేడం. 0 ఉంటాయి మేడం, ఎందుకంటే తుపాకీ సౌండ్ వినగానే మిగిలినవన్నీ ఎగిరిపోతాయి. ఇదే కదా మేడం లాజిక్. ఓహో, అంత లాజిక్ ఉందా నీ దగ్గర? అయితే ఒక విషయం చెప్పు. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించావా? మీ నాన్నగారు ఏమన్నారు? మా నాన్నకి చేతులు మేడం. అయ్యో, ఏమైంది మీ నాన్నకి? నిన్నే చూశాను, బాగానే ఉన్నారు కదా. ఏం లేదు మేడం, నా మార్కులు చూశాక ఇంకా నా చేతుల్లో ఏం లేదురా, అంతా ఆ దేవుడికే వదిలేస్తున్నా అని చెప్పారు. అందుకే చేతులు లేవని చెప్పా మేడం.